నమస్తే కేటెన్ ఫన్యూస్. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలో పశు ఆరోగ్య శిబిరంలో పాడి పశువులకి ఈగలు, పిడుదులు మందులు పిచికారీతో పాటు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. పశువుల వ్యాధులకు చికిత్స, గర్భం కోసం వ్యాధులకి చికిత్స, పశువులకి సన్న జీవనాలకి వ్యాధి నివారణ టీకాలు, సూది పరీక్షలు నిర్వహించారు. ఈ పశు శిబిరానికి మండల పశు వైద్యాధికారి మరియు మల్నూరు పశు వైద్య డాక్టర్ కోదండరామయ్య ఆయన పాడి రైతులని ఉద్దేశించి మాట్లాడుతూ పశు పాకాల శుభ్రత, సీజన్ టీకాలు, ప్రాముఖ్యత, ఆరోగ్యవంతమైన పశు పోషణ గురించి విలువైన సూచనలు ఇచ్చారు. పశు శిబిరానికి విశేష స్పందన లభించి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామస్తులు, పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు. డాక్టర్ కోదండరామ్, వెటనరీ డిస్పెన్సరీ మల్లానూరు ఇన్ఛార్జ్ అండి. సో ఈరోజు కొత్తపల్లి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాము. సో ఈ హెల్త్ క్యాంప్లో అన్ని ఆవులకి డీవార్మింగ్, డీటీకింగ్ కామన్గా చేస్తున్నాము. అలాగే ఏమైనా గర్భకోశ దానికి చెక్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అలాగే పశువుల పాల ఉత్పత్తి పెంచుకోవడంలో శాస్త్రీయ పద్ధతులు ఇస్తున్నాము. ఈ పశు ఆరోగ్య శిబిరాలలో గొర్రెలకు, మేకలకు మాస్, షీప్ అండ్ గోట్ డివార్మింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పశు సంవర్ధక శాఖలో ఉన్న వివిధ రకాల స్కీమ్స్ ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మన గవర్నమెంటు ఈ యానిమల్ హస్బెండరీ జనవరి 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. కుప్పం పరిధిలో ప్రతి ఒక్క పశు ఆరోగ్య పెద్ద ఎత్తున ఆవులు వచ్చి విజయవంతం చేస్తున్నారు. మామూలుగా 3 నెలలకి 4 నెలలకి చేయించుకోరా మీరు? కొంతమంది చేశారు లాస్ కదా, ఒకవేళ కట్టలేదంటే లాస్ కదా. అదే సార్, దానికోసం ఆవులు చూసేది సార్, దానికోసం పండుగ నుంచి అట్లయితే